సో కొన్ని కేసెస్లో మేము వింటుంటాం నీటి బుడగలు వచ్చాయంట, సో అలా ప్రెగ్నెన్సీ కొంచెం ఇబ్బంది అవుతుందంట అని చుట్టుపక్కల మాట్లాడుతూ ఉంటాం. నీటి బుడగ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి డాక్టర్? సో నీటి బుడగలు అంటే యూజువల్గా ఇంతకు ముందు పీసీఓడిని నీటి బుడగలని నార్మల్గా మనం వాడుక భాషలో అట్లా చెప్పేవాళ్ళు, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి పీసీఓడి అంటే. సో దాని అర్థం ఏంటంటే ఓవరీలో స్కాన్ చేసినప్పుడు చాలా ఫాలికల్స్ కనిపిస్తాయి, చిన్న చిన్న ఫాలికల్స్. యూజువల్గా ఒక నార్మల్గా పీసీఓడి లేని లేడీకి వాళ్ళ ఏజ్ ప్రకారం కొన్ని ఫాలికల్స్ స్కాన్లో కనపడుతుంది. ఒక 6 to 8 or 8 to 10 ఈచ్ ఓవరీలో మనకి స్కాన్లో కనిపిస్తున్నాయి అంటే వాళ్ళ రిజర్వ్ బాగుంది అన్నట్టు. అదే మోర్ దెన్ 20 ఫాలికల్స్ ఉన్నాయనుకోండి స్కాన్లో, వాళ్ళని పీసీఓ మార్ఫాలజీ అంటాం. అంటే చాలా ఫాలికల్స్ ఉంటాయి, అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, ఏది కూడా ఓవులేషన్ స్టేజ్ దాకా డెవలప్ అవ్వదు, అన్నీ అలాగే ఉండిపోతాయి. ఎందుకు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో వాళ్ళకి ఓవులేషన్ అవ్వడము ప్రాబ్లం, ఓవులేషన్ అవ్వలేదంటే ప్రెగ్నెన్సీ రాదు. సో ప్రెగ్నెన్సీ రాకపోవడము అండ్ వెయిట్ గెయిన్, హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఒబేసిటీ, తర్వాత ఫ్యూచర్లో డయాబెటీస్ డెవలప్ అయ్యే రిస్క్, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఈ నీటి బుడగలు అనే కాన్సెప్ట్ వల్ల వాళ్ళకి ఒక మైండ్లో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అనే దానికంటే ఆ నీటి బుడగలు పీసీఓ అన్నప్పుడు అది డైవర్ట్ అయిపోతుంది అనమాట ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు ఓవరీస్, ఇది మెటబాలిక్ అనమాట. సో అందుకని రీసెంట్గా నేమ్ చేంజ్ చేశారు, వెరీ రీసెంట్లీ. పీసీఓఎస్ కాదు ఇప్పుడు, సో పిఎంఓఎస్ అంటారు. సో పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే ఇందులో ఓన్లీ ఓవరీస్కి కాదు, ఇట్ ఈస్ హార్మోనల్ ఇష్యూ. సో అందులో ఓవరీస్ ఇన్వాల్వ్ అవుతాయి, అంతేగాని ఓన్లీ ఓవరీస్ రిలేటెడ్ కాదు. పీసీఓడి అనగానే అందరు ఇంక ఇన్ఫర్టిలిటీ అదే ఉంటుంది, మాట్లాడడం కూడా ఇన్ఫర్టిలిటీ గురించే మాట్లాడతారు. దానివల్ల ఇంపార్టెంట్వి మనకి సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాయి. అంటే లైక్ మెటబాలిక్, మెయిన్గా ఒబేసిటీ, హార్ట్ ఇష్యూస్, డయాబెటీస్, ఇవన్నీ వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎఫెక్ట్ అవ్వడానికి. సో వన్స్ ఈ నేమ్ చేంజ్ అవ్వడం వల్ల ట్రీట్మెంట్ ఏం మారదు, బట్ ఎక్కువ అవగాహన కోసం వాళ్ళు రీసెంట్గా నేమ్ చేంజ్ చేశారు. సో ఈ నీటి బుడగలు అనేది ఇప్పుడు లేదు అసలు కాన్సెప్ట్, అసలు సిస్ట్ కాదు, అది పాలీసిస్టిక్ ఓవరీస్ అంటాం ఇంగ్లీష్లో. సో పాలీసిస్టిక్ ఓవరీస్ అంటే అసలు సిస్టే ఉండదు ఓవరీస్లో. సో దట్ ఈస్ అంటే రాంగ్ నేమ్ అనుకోవచ్చు. అందుకని ఇప్పుడు రీసెంట్గా దే హ్యావ్ చేంజెస్ నేమ్. ఓకే. సో డాక్టర్ మీరు ఇప్పుడు సిస్ట్ అన్నారు కదా, జనరల్గా ఎందుకు సిస్ట్ వస్తుంది, అండ్ ఇంకొకటి సిస్ట్ ఉన్న వాళ్ళల్లో పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందా? లేదు, సిస్ట్ అనేది కామన్, నార్మల్గా ఫిజియోలాజికల్ సిస్ట్స్ ఉంటాయి ఎవ్రీ రిప్రొడక్టివ్ ఉమెన్. ఎందుకంటే ఒక సైకిల్లో అంటే ఆ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది, మెన్స్ట్రల్ సైకిల్స్ కానివ్వండి, ఓవేరియన్ సైకిల్ కానివ్వండి, ఎగ్ పెరగడము, ఓవ్యులేషన్ అవ్వడము, ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మళ్ళీ ఎగ్ డెవలప్ అవ్వడము, మళ్ళీ ఓవ్యులేషన్ అవ్వడము, ఇది ఒక సైకిల్. సో ఇందులో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక ఫాలికల్ ఒక స్టేజ్ దాకా డెవలప్ అయ్యాక స్ట్రెస్ వల్లనో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనో కరెక్ట్గా హార్మోన్స్ లేక ఓవ్యులేషన్ అవ్వకుండా అట్లాగే ఉండిపోవచ్చు, అది సిస్ట్ లాగా తయారవుతుంది. అండ్ అది మనం నెక్స్ట్ సైకిల్లో స్కాన్ చేసినప్పుడు సిస్ట్ అని చెప్తారు. సో దాన్ని సిస్ట్ అంటారు, ఫిజియోలాజికల్ అది. సో దానివల్ల మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, 1 monthలో మళ్ళీ అదే నార్మల్గా తగ్గిపోతుంది, రిజాల్వ్ అయిపోతుంది. ఓకే. ఒక్కొక్కసారి ఓవ్యులేషన్ అయ్యాక హెమరేజిక్ సిస్ట్ అంటాం, అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ సిస్ట్ లాగా ఫామ్ అవ్వచ్చు. దట్ ఈస్ అ నార్మల్ ఫిజియోలాజికల్ ఫైండింగ్. ఒక్కొక్కసారి ఓవ్యులేషన్ అయ్యాక కార్పస్ ల్యూటియం సిస్ట్ అంటాం. సో ఇదేంటంటే ప్రెగ్నెన్సీ ఉంటే సపోర్ట్ చేస్తుంది టిల్ బేబీకి బ్లడ్ సప్లై అనేది ఫామ్ అయ్యేంత వరకు ఈ కార్పస్ ల్యూటియం విల్ టేక్ కేర్. అది చాలా మంచి సిస్ట్. సో అది ఉండి అది మంచిగా ఉంటేనే ప్రెగ్నెన్సీ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు, హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసి అది సర్వైవ్ అయ్యేలాగా అంతవరకు బేబీ దానంతట అది సర్వైవ్ అయ్యి బ్లడ్ సప్లై ఫామ్ అయ్యేదాకా కార్పస్ ల్యూటియం విల్ టేక్ కేర్. ఇవన్నీ నార్మల్ ఫిజియోలాజికల్ సిస్ట్, వాటి వల్ల వరీ అవనవసరం లేదు. ఓకే. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇలాంటి కండిషన్ ఉన్నా? సో నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఒబేసిటీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే చాలామంది నేను అసలు ఏం తినట్లేదు, చాలా ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఈవెన్ దెన్
వెయిట్ గెయిన్ అవుతున్నాను అనేది వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఉంటుంది. సో ఇది ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పినట్టు మెటబాలిక్ ఇష్యూస్ ఉంటాయి. అంటే తినకపోయినా వెయిట్ గెయిన్ అవ్వడము, ఓకే ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ లూజ్ అవ్వలేకపోవడము, ఇవి ఎక్కువ చూస్తాము. ఓకే సో వీళ్ళలో ఏంటంటే ఈ హార్మోనల్ ఇష్యూస్ వల్ల నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ అవసరం వెయిట్ లాస్ అవ్వడానికి. బట్ వన్స్ దే స్టార్ట్ లూజింగ్ వెయిట్, ఒకసారి కొంచెం వెయిట్ లూజ్ అవుతే ఆటోమేటిక్గా వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నీ కరెక్ట్ అయిపోతాయి. ఓకే సో వెయిట్ లాస్ అనేది ఫస్ట్ చెప్తాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ వెయిట్ లాస్ అనేది. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఎనీథింగ్ దే కెన్ చూస్, అంటే హెల్దీ డైట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మెయిన్. ఇవన్నిటికంటే ముందు కొన్ని మెడిసిన్స్ కూడా ఇస్తాము. Okay. సో దట్ వాళ్ళకి వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కొంచెం కరెక్ట్ అవ్వడానికి కొంచెం మెడిసిన్స్తో కూడా హెల్ప్ చేయొచ్చు. యా